డాన్స్ రే నీ రాధా Hi viewers, welcome back to my channel and here is my birthday vlog andi May 24th vlog idi. I thought oka 1-2 days lo post cheseddam anukunnanu but present situation aithe assal baaled kada, closed relatives ki baaledu and inka kontamandi friends ki serious ga undi, so assal videos edit cheyalanipichledandi and hope you understand the situation. And ఇది వచ్చేసి May 24th ముందు రోజు అనమాట, నైట్ 12 o'clock కేక్ అయితే ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించేసారు. బట్ నెక్స్ట్ డే కట్ చేద్దామని నేనైతే కట్ చేయలేదు ఆ రోజు నైట్. ఇక్కడ ఏమంటుందో వినండి. It's a birthday surprise. Cake fridge. Why is fridge, mommy? It's a pastry. Why? It will melt away. Why, mommy? You want to cut it right now? Tomorrow I cut it. No, tomorrow no. Ippuda. Yes, correct, no? Which mommy present? Which mommy present? Which mommy gift go? Yeah, I'm asking you, where did you put mommy's gift? Which mommy gift? You tell me. Or do you just ask mommy? Ask. Meda, how can I know, Meda? Why she? యా మేధా ఏమనిందో అర్థమైంది కదా మీకు. మమ్మీ ప్రెజెంట్ ఎక్కడా అని అడుగుతూ ఉంది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నింది బర్త్డే అని అండ్ రోజంతా విష్ చేస్తూనే ఉన్నింది హ్యాపీ బర్త్డే అని. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తను అలా విష్ చేస్తూ ఉంటే. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బర్త్డే రోజు స్క్వెరీలో వచ్చిందనమాట ఇంటికి. అసలు ఎలా వచ్చిందో కూడా తెలీదు. నాకు అనిపించింది నన్ను విష్ చేయడానికే వచ్చిందని అనిపించింది. అండ్ థ్యాంక్ యూ నాన్న, లవ్ యూ. Uday, can you give me a surprise gift? What surprise you are giving today? Surprise gift. What about you? ఉదయ్కి గిఫ్ట్స్ ఇవ్వడం కానీ సర్ప్రైజెస్ ఇవ్వడం కానీ ఇలాంటి ఫార్మాలిటీస్ అస్సలు ఉండవు. అండ్ నేను కూడా అడగడం, బట్ అదే పనిగా వీడియోలో కాల్ లాగుదాం అన్నట్టు అడుగుతూ ఉన్నాను, నా గిఫ్ట్ ఎక్కడా, నా సర్ప్రైజ్ ఎక్కడా అని. అండ్ చాలా మంచి సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు. అది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. నేనైతే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ ప్రతి వీడియోలో అడుగుతూ ఉంటారు, మీ మేకప్ ప్రోడక్ట్స్ చూపించండి, మీరు ఎలా రెడీ అవుతారో చూపించండి అన్నట్టు. నేనైతే చాలా సింపుల్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తానండి, అసలు ఎక్కువ కాస్మెటిక్సే యూస్ చేయను. ఇందాక చూపించాను కదా, లాక్మే వాళ్ళది 9 to 5 బీబీ క్రీమ్ అయితే వాడతాను. అంతకుముందు మాయిశ్చరైజర్ అయితే అప్లై చేశాను సెటాఫిల్ది. అండ్ ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చూపించాను కదా. అండ్ లిప్స్టిక్ యూస్ చేసినా కూడా నేను కంపల్సరీగా లిప్ గ్లాస్ కూడా యూస్ చేస్తాను. అండ్ ద లిప్ గ్లాస్ ఈజ్ ఫ్రమ్ లాక్మీ అండి. అండ్ నౌ ఇట్స్ విత్ మస్కరా అనమాట. ఈ మస్కరా ఇస్ ఫ్రమ్ మేబెలిన్. అండ్ తర్వాత కూడా ఎప్పుడైనా నేను ప్రోడక్ట్స్ నేను ఏవి యూస్ చేస్తాను అవన్నీ క్లియర్గా నేను చూపిస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోస్లో. అండ్ తర్వాత చిన్న ఐలైనర్ అయితే పెట్టుకున్నాను, దట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ లాక్మీ. సో దిస్ ఇస్ మై కంప్లీటెడ్ లుక్. అండ్ ప్రతి వీడియోకి నేను ఇంతే రెడీ అవుతాను, ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉన్నా కూడా ఇంతే రెడీ అవుతాను చాలా సింపుల్గా. అండ్ ఇక్కడ ఇదైతే నా కంప్లీటెడ్ లుక్ అనమాట. మ్యాక్సీ డ్రెస్ వేసుకున్నాను. అండ్ దిస్ డ్రెస్ ఈజ్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ అనుకుంటా, తీసుకొని కూడా చాలా రోజులు అయిందండి. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నట్టున్నాయి. అండ్ గుడికి వెళ్ళడానికి కూడా లేదు డ్యూ టు దిస్ లాక్డౌన్ అండ్ బయట ఉన్న సిచ్యుయేషన్స్కి ఏది అసలు బయటికి వెళ్ళడానికే లేదు కదా. అండ్ ఇది కంటిన్యూస్గా సెకండ్ బర్త్డే నాది లాక్డౌన్లో ఇలా జరగడం. బట్ ఎనీవేస్ అందరూ సేఫ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు బయటికి వెళ్ళలేదు అని బాధపడడం కంటే ఇంట్లో అందరూ సేఫ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మేధా కూడా ఎంత క్యూట్గా రెడీ అయింది కదా. అండ్ దిస్ డ్రెస్ ఈజ్ ఆర్ బర్త్డే గిఫ్ట్ అండి, ఉదయ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు. చాలా క్యూట్గా అనిపించింది. ఫస్ట్ టైం ఇలా చుడీదార్ వేసుకోవడం తను. నేను చున్నీ ఎలా వేసుకుంటానో ఇమిటేట్ చేసి చూపిస్తుంది. ఎట్లా మేధా చున్నీ వేసుకునేది? అట్లా నా వేసుకునేది అమ్మ, అట్లా నా వేసుకునేది. నేను వేసుకో ఇట్లా 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 వేసుకోవాలా, ఇట్లా
ఓ అట్లనా, ఇట్ లుక్ సో నైస్ ఆన్ యూ. సో బ్రేక్ఫాస్ట్ కూడా చాలా సింపుల్గా అయితే నేను చేశానండి, వెజ్ శాండ్విచ్. అండ్ ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది చాలా సింపుల్గా అండ్ ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది. సో ఇందులో నేను ఏమేమి వేసానంటే క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, టొమాటో అండ్ ఇంకొంచెం కొత్తిమీర, చిల్లీ ఇవన్నీ యాడ్ చేశాను. ఇంకా ఎవరికైనా కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆరిగానో కూడా యాడ్ చేశాను. మా ఇంట్లో వాళ్ళకి ఆ ఫ్లేవర్ కొంచెం నచ్చుతుంది. సో దీంట్లోకి నేను యాడ్ చేశాను వెజ్ మైనీస్ అండి, ఒరిజినల్ స్టైల్ డాక్టర్ ఓట్కర్ వాళ్ళది. ఇది చాలా బాగుంటుంది. అన్ని మైనీస్ నేనైతే ట్రై చేశాను, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ అనమాట. సో అదైతే యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా బ్రెడ్కి స్ప్రెడ్ చేసి రెండు వైపులా టోస్ట్ చేసుకోవడమే. అండ్ కావాలంటే మీరు ఆప్షనల్గా టొమాటోస్ కానీ, ఆనియన్స్ కానీ, లెట్యూస్ ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నేనైతే ఇక్కడ జస్ట్ టొమాటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో దీన్ని బటర్తో కాల్చుకుంటే చాలా టేస్టీ యమ్మీగా ఉంటుంది. అండ్ ఈ బటర్తో పాటు ఇంకొంచెం మీరు గార్లిక్ గ్రేట్ చేసి వేస్తే కూడా ఎగ్జాక్ట్లీ మీకు గార్లిక్ బ్రెడ్స్ ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ తోటి సూపర్బ్గా ఉంటుంది. అండ్ సో ఇదే మీరు ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా వెజిటబుల్స్ మిశ్రమం అంతా, సో దీన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 డేస్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. సో జస్ట్ క్విక్గా అయిపోతుంది. మీకు ఇదంతా రెడీగా ఉంటే జస్ట్ ఒక 2-3 మినిట్స్లో మీకు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ చాలా హెల్దీ కూడా. మేదాకైతే చాలా ఇష్టం ఈ బ్రేక్ఫాస్ట్ అంటే. అండ్ మీకు ఏమీ సాస్ కూడా అవసరం లేదండి, అలాగే తినేయచ్చు. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాము. అండ్ ప్యారలల్గా అత్తయ్య బ్రేక్ఫాస్ట్ నేను చేస్తూ ఉంటే అత్తయ్య లంచ్ కూడా ప్రిపేర్ చేసేసారు ఆ రోజు. సో లంచ్ అయితే ఆ రోజు చికెన్ ఫ్రై అండ్ రసం అనమాట, చాలా సింపుల్గా. అండ్ లంచ్ కూడా ఫాస్ట్గానే ప్రిపేర్ చేసాము. బర్త్డే వచ్చి మండే జరిగిందండి. సో మాకైతే ఆఫీస్ ఉన్నింది, బట్ వీ వాంటెడ్ టు టేక్ బ్రేక్ అనమాట. లీవ్ అయితే తీసుకున్నాము నేను, ఉదయ్. వీ వాంటెడ్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ ఫ్యామిలీ అనమాట. ఎలాగూ ఇంట్లోనే ఉన్నాము, మళ్ళీ ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళి వర్క్ చేసుకోవడం ఎందుకు అన్నట్టు లీవ్ అయితే తీసేసుకున్నాము. అండ్ ఈ అబ్బాయి ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పే ఉంటాను కదా, మా ఆఫీస్లో వర్క్ చేస్తాడనమాట, మా మామయ్య వాళ్ళ ఆఫీస్లో. సో తను కూడా వచ్చాడు నా బర్త్డే అని. అండ్ మేధాస్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది తను ఉంటే, తనతోనే ఆడుకుంటూ ఉంటుంది. సో ఫ్రెండ్ అనమాట మేధాకి. సో లంచ్ అయితే చేసి కాసేపు అయితే న్యాప్ అయితే తీసుకున్నాము. అండ్ ఆల్మోస్ట్ మా ఇంటి గేట్ దాటి కూడా 2 months అయిపోతుందండి. అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ సమ్ స్నాప్స్ అనమాట. బర్త్డే రోజు గ్రీనరీలో అలా తీసుకుందామని అయితే అనుకున్నాను. అండ్ అందుకే లంచ్ అయితే చేసేసి మేదాన్ని పడుకోబెట్టేసి అయితే ఇలా అయితే రెడీ అయ్యాను. అండ్ దిస్ ఈజ్ మై బర్త్డే అవుట్ఫిట్. ఆల్రెడీ మీరు కమ్యూనిటీ పోస్ట్లో చూసే ఉంటారు కదా. సో డ్రెస్ అయితే సూపర్గా ఉందండి. ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ డ్రెస్ క్లియర్ డీటెయిల్స్ నీకు కమింగ్ వీడియోలో ఖచ్చితంగా ఇస్తాను, బికాజ్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ కస్టమైజ్డ్ డ్రెస్ కలెక్షన్ అండి. అండ్ ఆ వీడియో కూడా నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. చాలా స్నాప్స్ అయితే తీసుకున్నాను. అండ్ అది కాంబినేషన్ కానీ ఫిట్టింగ్ కానీ సూపర్బ్గా ఉన్నింది. అండ్ ముందు రోజు అయితే 12 o'clock అయితే కేక్ తీసుకొచ్చారండి సర్ప్రైజ్గా, బట్ నేనైతే కట్ చేయలేదు. సో మంచిగా రెడీ అయ్యి కట్ చేద్దాంలే అన్నట్టు. అండ్ ఇక్కడ మొత్తం అయితే అరేంజ్ చేస్తూ ఉన్నాడు ఉదయ్. ఏం కేక్, ఏం సర్ప్రైజ్ ఇంకో మను బేబీ. నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నాను, ఎందుకంటే ఉదయ్కి సర్ప్రైజెస్ ఇవ్వడం ఇవన్నీ అసలు చెయ్యడు. సో అందుకే నేను చిన్నది చేసిన చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉన్నాను ఆ రోజు. అది ఫ్యాషన్ ట్రెండింగ్ రే ట్రెండింగ్ రే స్టీవ్ రాబర్ట్ బ్లాక్ అండ్ వైట్.
సో ఇప్పుడు ఏం సలూన్ సర్వీసెస్ లేవు కదా డ్యూ టు దిస్ లాక్డౌన్ అంతా. టింకునే చేశాడనమాట మామయ్యకి ఆ బియర్డ్ అదంతా. వైట్ డ్రెస్ వేసుకొని బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని సేమ్ ఆంగ్లో ఇండియన్ లాగా అనిపించారు మామయ్య. అక్కడ అదే కాన్వర్జేషన్ నడుస్తూ ఉన్నింది. మేము కూడా ఆట పట్టిస్తూ ఉన్నాం అనమాట తన్ని, సేమ్ స్టీవ్ రాబర్ట్ లాగా ఉన్నారు అన్నట్టు. నౌ ఇట్స్ అ టైమ్ టు కట్ మై కేక్. నౌ ఇట్స్ అ టైమ్ ఫర్ సర్ప్రైజ్. ఉదయ్కి ఇలా స్పెషల్గా చెప్పాను కదా ఆల్రెడీ, ఇలా ఫార్మల్గా ఇలా బర్త్డేస్కి ఇలా స్పెషల్ డేస్కి అకేషన్స్కి గిఫ్ట్స్ ఇవ్వడం అనేది అసలు అలవాటు లేదు అండ్ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయను అనమాట. బట్ అలాంటిది నేను అడిగాను, ఒకటి అడిగింది గుర్తుపెట్టుకొని అది నా బర్త్డే రోజు ప్రజెంట్ చేయడం అనేది నాకు చాలా పెద్ద విషయం అండ్ నేను చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. ఇది ఎప్పుడో అడుగున్నాను అనమాట ఉదయ్కి ఇది కావాలి అన్నట్టు. సో అది అలా గుర్తుపెట్టుకొని నా బర్త్డే రోజు అయితే గిఫ్ట్ చేశాడు అండ్ ఆ గిఫ్ట్ ఏంటి అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫిట్బిట్ అండి, వర్సా 3. చాలా బాగుంది అండ్ నేను ఎప్పుడో అనున్నాను ఇలాంటివి తీసుకోవాలి ఫిట్బిట్ అన్నట్టు. తన అలా గుర్తుపెట్టుకొని నా బర్త్డే రోజు అయితే గిఫ్ట్ చేశాడు అండ్ కలర్ కూడా చాలా బాగుంది, పింక్ ఇది. సో ఇది మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉందండి, ఎవరికైనా కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో ఇప్పుడున్న సిచ్యుయేషన్స్కి హెల్త్ మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో పక్కాగా కరెక్ట్ మంచి గిఫ్ట్ అయితే నాకు ప్రజెంట్ చేశాడు. ఐ వాజ్ సో హ్యాపీ. Thank you so much Uday and love you so much for this beautiful surprise and for this beautiful gift. అండ్ ఇప్పుడైతే కొన్ని పోజెస్ ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం, అవి కూడా చూడండి. డాన్స్ డాన్స్ ఖచ్చితంగా పెడతాను ఉదయ్. డాన్స్ యూ డాన్స్ రే. छोटा भीम అందరూ అనండి రాధా కృష్ణ. నువ్వు అని మీద రాధా కృష్ణను అండ్ సమ్ ఫన్ టైం, అందరు కాసేపు కామెడీగా డాన్సులు కూడా వేశారు. అండ్ నాకైతే పెద్ద స్ట్రెస్ రిలీఫ్ అండ్ స్ట్రెస్ బస్టర్ అనమాట నా బర్త్డే. అండ్ చాలా ఎంజాయ్ చేశాను అండ్ మంచి మంచి సర్ప్రైజెస్ కూడా వచ్చాయి. అండ్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్కి లైఫ్ అందరికీ రిపీట్ మోడ్లో ఉంటుంది కదండి. మార్నింగ్ లేవడం, తినడం, వంట చేసుకోవడం, సేఫ్గా ఉండడం, ఇదే నడుస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో చిన్న చిన్న థింగ్సే చాలా డిఫరెన్స్ని తీసుకొస్తాయి అండ్ చాలా హ్యాపీనెస్ని కూడా ఇస్తాయి. సో అదేంటో మీరు గుర్తించండి. అండ్ ఎక్కడికి వెళ్ళాం, బయటికి ఎక్కడికి వెళ్ళాం, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం అనేది కాదు, కొంచెం క్వాలిటీ టైం అనేది ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ట్రై దాట్. అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను నా బర్త్డేనైతే. అండ్ నైట్ ఎలాగూ రెస్టారెంట్కి వెళ్ళలేం కదా, ఇంట్లోనే కాబట్టి సింపుల్
సింపుల్గా అయితే ఆర్డర్ చేసుకున్నాము జొమాటోలో నుంచి. సో నేనైతే కొంతమంది వెజ్ తింటారు, నాన్ వెజ్ తింటారు కాబట్టి ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. అందరూ హెవీగా ఉందని చెప్పారు. సో అందుకే సింపుల్గా అయితే ఆర్డర్ చేశాను 2 వెజ్ కర్రీస్, రోటీ అండ్ బిర్యానీ. అండ్ ఈ బిర్యానీ వచ్చేసి మేఘ్నా ఫుడ్స్ అండి. ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. చాలా బాగుంటుందండి బిర్యానీ. అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకు ఇలా సపరేట్గా ప్యాక్ చేసేస్తారు. లైక్ రైతా సపరేట్గా, నాన్ వెజ్ అండ్ బిర్యానీ సపరేట్గా. అండ్ టేస్ట్ అయితే సూపర్బ్గా ఉంటుంది. డిన్నర్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై బర్త్డే అండి. సో హోప్ ఈ బర్త్డే వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కమింగ్ వ్లాగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. మై కస్టమైజ్ కలెక్షన్ పార్ట్ 2 చేయబోతున్నాను. అండ్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుండబోతున్నాయి, డ్రెస్ డిజైన్స్ అన్నీ. అండ్ దట్టు అఫోర్డబుల్ రేంజ్లో ఎలా స్టిచ్ చేయించుకోవచ్చు అనేది కూడా ఒక చిన్న ఐడియా అయితే ఇస్తాను మీకు. అండ్ హోప్ ఈ బర్త్డే వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.